మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఎటువంటి ఎవిడెన్సు లేదు అని చెప్పి ఏపీసీఐడి ప్రకటించింది. ఈ మేరకి కోర్టులో ఒక ఎఫిడవిట్ కూడా వేసింది సిఐడి. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద పరిగణించి ఈ కేసుని క్లోజ్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని కూడా కోర్టుని ఏపీసీఐడి కోరింది. ఇందులో ఒక వివరణ ఏంటంటే, మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసు వేరు, మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు వేరు. మార్గదర్శి ఫైనాన్షియల్స్ అంటే వెంటనే గుర్తుకు రావాల్సింది ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ రాజశేఖర రెడ్డి. మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ డిపాజిట్లు సేకరించింది. ఆ కంపెనీ వేరు, ఆ కేసు వేరు. అసలు అట్లా డిపాజిట్లు సేకరించడమే తప్పు అని చెప్పి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేసు పెట్టింది. దాని మీద అప్పటికే ఇప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎడతెగని పోరాటం చేస్తున్నాడు, అది వేరు. రెండవది మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులు. ఈ కేసుల్ని ఈ మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టింది. చిట్ ఫండ్ కంపెనీ బిజినెస్ ఏంటో అందరికీ తెలుసు. ఈ చిట్ ఫండ్ కంపెనీ వ్యవహారాలన్నీ కూడా ఏపీ రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తాయి. సో ఆ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్ చేత 2023 మార్చి 10వ తేదీన ఏపీసీఐడికి ఒక ఫిర్యాదు ఇప్పించారు. అంటే ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారే ఏపీసీఐడికి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, చట్టవిరుద్ధమైన పనులు జరుగుతున్నాయి అని. ఏమిటి చిట్ ఫండ్ కంపెనీలు ఏం జరుగుతాయి చట్టవిరుద్ధమైన పనులు? చిట్లు కడతారు జనం, కట్టిన తర్వాత వాళ్ళు పాడుకుంటారు, పాడుకున్న తర్వాత వాళ్ళకి ఆ డబ్బు ఇవ్వాలి. మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ పాడుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు. అలాగే జనం చిట్స్ పేరుతోటి ఎవ్రీ మంత్ డబ్బులు కడుతుంటారు. ఆ డబ్బుల్ని మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ వేరే వ్యాపారాల్లోకి మళ్లించింది. ఇవి కాకుండా ఇంకా చాలా చిన్న చిన్న ఆరోపణలు చాలా చేశారు. వాళ్ళ అకౌంటింగ్ సరిగ్గా లేదని, ఇది చేయలేదని, అది చేయలేదని. అవన్నీ టెక్నికల్ వైలేషన్స్ కింద చాలా రాశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం 15 మంది మీద కేసు పెట్టింది. రామోజీరావు గారితో సహా ఆయన కోడలు శైలజా కిరణ్ మీద కూడా పెట్టింది. మిగతా వాళ్ళంతా కూడా ఆ కంపెనీలో పనిచేసేటువంటి సీనియర్ అధికారులు. వాళ్ళల్లో మార్గదర్శి చిట్స్ ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్ అనే ఆయన్ని అరెస్ట్ కూడా చేశారు. లిటరల్గా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసినట్టు చూపించారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు ఇంకో పని కూడా చేశారు. 150 కోట్ల రూపాయలు మార్గదర్శి చిట్ ఫండ్స్కి చెందినటువంటి డిపాజిట్లు బ్యాంకుల్లో ఉంటే వాటిని ఫ్రీజ్ చేశారు. అంటే వాటి విత్డ్రా చేసుకోకుండా ఆపేశారన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు ఈ కేసు? దీని వెనక ఆయన ఉద్దేశాలు ఏమిటి? సదుద్దేశాలా, దురుద్దేశాలా అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఒకవైపునేమో చిట్టు పడుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు అని అంటారు. మరొక వైపునేమో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 150 కోట్ల రూపాయల డిపాజిట్లని ఫ్రీజ్ చేస్తారు. సో దట్ వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఉంటారు అని. అప్పుడు అది చూపించి ఇదిగో మేము చెప్పింది ఇదే అని తర్వాత చెప్పొచ్చు అన్నమాట. ఆ ఉద్దేశంతో 150 కోట్ల రూపాయల డిపాజిట్లు కూడా ఫ్రీజ్ చేసింది. అదొక్కటే కాదు, కొత్తగా చిట్లు కట్టకుండా వాటికి అప్రూవల్ ఇవ్వాల. ఎందుకంటే ప్రతి చిట్టికి కూడా స్టేట్ గవర్నమెంట్లో ఉండేటువంటి ఈ రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి, ఇవ్వలేదు. అంతేకాదు, గతంలో మార్గదర్శి చిట్స్ ప్రతి చిట్టు కొత్తగా వేసేటప్పుడు ఆ చిట్టు వాల్యూ ₹1,00,00,000 అనుకోండి, ₹1,00,00,000 సరిపడా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి చిట్టు మొదలుపెట్టే ముందు. ఆ విధంగా ఒక 300-400 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చారు. ఈ చిట్లు అందరూ పాడుకున్న తర్వాత, దాని టర్మ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాంక్ గ్యారంటీ రిలీజ్ చేయాలి మళ్ళీ గవర్నమెంట్. అవి రిలీజ్ చేయకుండా ఆపారు. అంటే ఎన్ని రకాలుగా దిగ్బంధనం చేశారో చూడండి. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఒకటి కూడా నిజం లేదు. కానీ ఈ ఆరోపణలు నిజం చేయాలి అంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే కంపెనీని ఆ పరిస్థితిలోకి నెట్టాలి. వాళ్ళ దగ్గర పైసా లేకుండా చేయాలి. వాళ్ళని అన్ని వైపుల నుంచి కూడా ముట్టడించాలి, గిలగిల్లాడేట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఒకరికో ఇద్దరికో అన్న పాడుకున్న వాళ్ళకి డబ్బులు కట్టకుండా ఉంటారు. అప్పుడు అమ్మయ్య అని చెప్పి ఇదిగో ఇదే మేము చెప్పింది అని ఇప్పుడు చూపించవచ్చు, గతంలో లేకపోయినా. ఇవి దురాలోచనలు. ఈ దురాలోచనలతోటి రకరకాలుగా హింసించారు. ఎంతోమంది పాపం ఆ మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లని అరెస్టులు చేశారు, వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేశారు, రకరకాలు చేశారు. ఇన్ని చేసినా కూడా పాడుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అని జెన్యూన్గా ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ చేయాలి. ఇక వీళ్ళు చేసిన మిగతా ఆరోపణలు, ఉదాహరణకి ఇప్పటికీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు, తెలిసి తెలియక కావాలని కొందరు. అదేంటంటే చిట్స్కి డబ్బులు కడతారు జనం. ఆ కట్టిన డబ్బుల్ని రూల్స్ ప్రకారం ఒక బ్యాంక్ అకౌంట్లో పెట్టాలి, ఏ చిట్ ఫండ్ కంపెనీ అయినా. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు ఆ డబ్బులు తీసుకెళ్లి వేరే వ్యాపారాల్లో వాడుకుంటున్నారు అని ఒక ఆరోపణ చేశారు. అంతకంటే పచ్చబద్ధం ఇంకోట్లేదు. ఒకటి, వేరే వ్యాపారాల్లో ఈ డబ్బులు తీసుకెళ్లి పెడితే వాడుకున్న వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇవ్వలేరు. రెండవది, ఈ డబ్బులు ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి వీళ్ళు. ఆ డబ్బులన్నీ ఉన్నాయి కానీ అవన్నీ మాట్లాడాలి కావాలని. ఆ డబ్బులు లేకపోతే దాని మీదనే ఇమీడియట్గా జైలుకి పంపించవచ్చు యాక్చువల్గా. ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళు ఇన్ని రకాలుగా దిగ్బంధనం చేశారు. ఏంటి, 150 కోట్ల రూపాయలు
డిపాజిట్లను ఫ్రీజ్ చేశారు, వాళ్ళ బ్యాంక్ గ్యారంటీలు ప్రభుత్వం దగ్గర ఉంటే వాటిని రిలీజ్ చేయలేదు, కొత్త చెట్లకి అప్రూవల్ ఇవ్వలేదు. ఇవన్నీ ఒకవైపు చేస్తూ ఇంకోవైపున దాడుల పేరుతోటి, అరెస్టుల పేరుతోటి, ఇంట్రాగేషన్ పేరుతోటి నానా హంగామా సృష్టించేవారు. చివరికి రామోజీరావు గారిని కూడా మంచం మీద ఉంటే ఆయన బాగాలేక రామోజీ ఫిలిం సిటీ నుంచి కొడుకు దగ్గరకు వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అక్కడికి వెళ్ళి మంచం మీద బెల్ట్ కట్టుకొని పడుకున్న రామోజీరావు ఫోటోలో కూడా తీసి అత్యంత అనాగరికంగా ప్రవర్తించారు. ఇవన్నీ వేధింపుల కోసమే. తమ ఆరోపణలో వాస్తవం లేశ మాత్రం కూడా లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలుసు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ దరిద్రం ఏంటంటే ఆ బ్యూరోక్రసీ అట్లా తయారైంది. ఏదో కొంచెం ఉంటే, ఏదో చిన్న తప్పు ఉంటే దాన్ని కొంచెం పెద్ద చేసి చూపించి కేసులు పెట్టి అరెస్టులు చేయొచ్చు, పొలిటికల్ బాసెస్ చెప్పారని. కానీ అసలు ఏమీ లేకుండా ఒక పెద్ద వ్యవస్థని, ఒక పెద్ద వ్యాపార సంస్థని కుప్పకూల్చాలి అని చెప్పి ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి దానికి ఈ సిఐడిలో ఉన్నటువంటి బుద్ధిహీనులు చాలామంది తోడ్పడ్డారు. వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం, వాళ్ళ ప్రమోషన్ల కోసం, వాళ్ళ జీతాల కోసం, వాళ్ళు పైకి ఎదగడం కోసం ఇన్ని రకాలుగా హింసించినా కూడా మార్గదర్శి కుప్పకూల్లా. అది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎందువలన అంటే ఈ మార్గదర్శి వాళ్ళు, రామోజీరావు గారు, వీళ్ళు చాలా కన్జర్వేటివ్ బిజినెస్ పీపుల్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళ ఫైనాన్సెస్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అందువల్ల మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే కంపెనీ 60 ఏళ్ళుగా నడుస్తోంది. ఈ 60 ఏళ్ళుగా వాళ్ళకి లాభాలు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు చాలా తక్కువ వచ్చాయి, ఇప్పుడు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే టర్న్ ఓవర్ పెరిగింది కాబట్టి. ఆ డబ్బుల్లో ఎక్కువ భాగాన్ని వాళ్ళు ఆ మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్యాంక్ అకౌంట్లోనే ఉంచారు. దాని ప్రకారం వాళ్ళకి 2,000 కోట్ల రూపాయలకు పైగా సర్ప్లస్ నిధులు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా షార్ట్ టర్మ్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టుకోగలరు, పాడిన వాళ్ళకి డబ్బులు ఇవ్వగలరు. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఏపీసీఐడి ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని వంకర పనులు చేసినా, ఎంత బెదిరించినా, ఎంతమందిని హింసించినా, వేధించినా చివరికి కంపెనీని ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి న్యాచురల్గా మోటివేటెడ్ ప్రాసిక్యూషన్ చేయడానికి అవకాశం లేదు. అందువల్ల ఏపీసీఐడి ఇప్పుడు ఏం చెప్తోంది? ఒకటి, నో ఎవిడెన్స్ అన్నారు. మేము రకరకాల ఆరోపణలు చేశాము, ఆరోపణల మీద ఇన్వెస్టిగేషన్ చేశాము, కానీ ఒక్క ఎవిడెన్స్ దొరకల. ఒక్క ఎవిడెన్స్ కూడా ఉండదు నిజంగానే. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు పాడిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అనేది ఆరోపణ అనుకోండి. ఓకే, ఎంతమంది పాడుకున్నారు, ఎంతమందికి డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇవ్వకపోవడం కరెక్టా కాదా? ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి అంటే కొన్ని గ్యారంటీలు కూడా ఇవ్వాలి. గ్యారంటీలు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వాలంటే కుదరదు, చట్టమే చెప్తోంది అది. కాబట్టి అది ప్రూవ్ చేయాలి. అందులో ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు. సెకండ్ పాయింట్, వీళ్ళు చందాదారుల దగ్గర నుంచి నెల నెలా చిట్ రూపంలో తీసుకుంటున్నటువంటి డబ్బుని వేరే వ్యాపారాలకు మళ్లించారా? ఆల్రెడీ మార్గదర్శి చిట్ ఫండ్స్ కింద ఉన్న డబ్బే చాలా ఉంది, దాన్నే వాడుకోవడం అలా వాళ్ళు. ఇంకా వీళ్ళది ఎందుకు? అది ప్రూవ్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇందులో దురుద్దేశం కనుక లేకపోతే ఈ కేసును క్లోజ్ చేయాల్సిందే. ఇక ఇప్పుడు కోర్టు అనుమతి ఇవ్వాలి ఈ కేసు ప్రొసీడ్ కాకుండా. ఆ స్టేజ్లో ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండటం వల్ల, ఆయనకి రామోజీరావు గారికి చాలా సంబంధాలు ఉండటం వల్ల ఈ కేసును క్లోజ్ చేస్తున్నారు అని సహజంగానే గగ్గోలు పెడతారు. సాక్షి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పెద్ద వార్తాకథనం రాశారు. వాళ్ళు కొన్ని జోకులు వేశారు అందులో. ఇప్పుడు విత్డ్రా చేసుకోవటమేమో చంద్రబాబు నాయుడు ఒత్తిడి మూలంగానట, అప్పుడు కేసు పెట్టడం మాత్రం ఏపీసీఐడి వారే చేశారు. వారు ఇందులో జెన్యూన్గా అవకతవకలు జరిగినాయి, లేకపోతే పడుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అని నమ్మి అప్పుడు కేసు పెట్టారట. మార్గదర్శికి కావాలనే చంద్రబాబు నాయుడు సహాయం చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణకి సమాధానం ఏంటంటే, మార్గదర్శి అనే కంపెనీ ఓ ప్రైవేట్ కంపెనీ, ప్రభుత్వంతో డీల్ చేయదు, ప్రభుత్వంతో కాంట్రాక్ట్లు ఏమీ లేవు. అందువల్ల చంద్రబాబు నాయుడు మార్గదర్శి అనే కంపెనీకి ప్రభుత్వం ద్వారా ఎప్పుడు ఎటువంటి సాయం చేయాల. చంద్రబాబు నాయుడు సంగతి తీసేయండి, ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వంతో కుమ్మక్క ఏదో చేశారు అని చెప్పడానికి వాళ్ళతో ఎటువంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ లేవు. అయినా కూడా చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితులు వీళ్ళు, అందుకని చేస్తున్నారు అంటే మరి తెలంగాణలో మార్గదర్శి చిట్స్ ఇంకా పెద్దది ఆంధ్రాలో కంటే, చాలామందికి తెలియదు. హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ బ్రాంచ్లు ఉంటాయి మార్గదర్శికి, చిట్ ఫండ్ కంపెనీకి. మరి ఇన్ని అక్రమాలు, ఇన్ని అవకతవకలు, ఇంతమందికి ఎగ్గొడ్డాలు జరిగితే హైదరాబాద్లో కదా జరగాలి ఎక్కువ. మరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఎందుకు కేసులు పెట్టవు? వీరిద్దరి సంగతి పక్కన పెట్టండి. ఈ 2 తెలుగు రాష్ట్రాలు పక్కన కర్ణాటకలో కూడా మార్గదర్శి ప్రజెన్స్ ఉంది, తమిళనాడులో కూడా ప్రజెన్స్ ఉంది. అక్కడ ప్రభుత్వాలు పెట్టవచ్చు కదా కేసులు. ఒకవేళ ఈ మార్గదర్శి చిట్స్ అనేది అవకతవకలకు పాల్పడితే ఎక్కడ ఒక్క రిమార్క్ కూడా కంపెనీ మీద లేదు, మరే రాష్ట్రంలో కూడా. ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆరోపణలు పుట్టుకొస్తాయి, ఈ కేసులో పుట్టుకొస్తాయి. ఇప్పుడు ఏపీసీఐడి ఈ కేసుని విత్డ్రా చేసుకోవడం అనేది పెద్ద విశేషం కాదు. కోర్టులో ఈ కేసు కొనసాగినా కూడా కొట్టేస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఒక లెజిటిమేట్ బిజినెస్ కంపెనీని ఒక ప్రభుత్వం తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇష్టారాజ్యంగా
వేధింపులకు గురి చేస్తే, ఆ కంపెనీని కూలగొట్టడానికి ప్రయత్నిస్తే దానికి శిక్ష లేదా అనేది ప్రశ్న. అందులో పార్టిసిపేట్ చేసినటువంటి పొలిటికల్ లీడర్షిప్, దానికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి బ్యూరోక్రసీ, ఎస్పెషల్లీ ఏపీసీఐడి, అలాగే ఏపీ రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్, ఈ 2 శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు బాధ్యులు కారా? వాళ్ళని అకౌంటబుల్ చేయాల్సిన పని లేదా? వాళ్ళకి అధికారం ఇచ్చింది పొలిటికల్ బాసెస్ చెప్పారని చెప్పి ఇష్టారాజ్యంగా ప్రైవేటు కంపెనీలని పొలిటికల్ మోటివ్ తోటి వేధింపులకు గురి చేయటమా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంత ధైర్యం లేదు. వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి. యాక్చువల్గా అయితే ఎన్నో కొన్ని పొరపాట్లు కనుక ఉంటే ఆ కంపెనీలో దాని మీద కొన్ని కేసులు పెట్టి నడిపితే తప్పు లేదు. అసలు ఏమీ లేనిది కంప్లీట్గా కంకాక్టెడ్ అంటారు ఇంగ్లీష్. వీళ్ళు కంప్లీట్గా సృష్టించిన ఆరోపణలు ఇవన్నీ కూడా. అవి పెట్టి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక సంస్థని చట్టవిరుద్ధంగా సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి అధికారుల్ని శిక్షించాలి. శిక్షించకపోతే ఈ కేసులో న్యాయం జరిగినట్టు కాదు నా లెక్క ప్రకారం.